ప్రణామాలు తల్లి. ప్రణామాలు నందికేశ్వర. ప్రణామాలు వాయుదేవా. శివాంశ్, హరీశ్వర్, వేదాంశ్. చూడండి తల్లి, పేర్లైతే మీరు ముగ్గురు చాలా అద్భుతమైనవి ఎంపిక చేశారు. కానీ నామకరణం కోసమైతే ఒకటే పేరు కావాలి. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ మూడింటిలో నా పుత్రుడికి ఏ పేరు పెట్టాలి? కాస్త ఓపిక పట్టండి వాయుదేవా. ఎందుకంటే ప్రాణి యొక్క స్వభావము, వ్యక్తిత్వం మీద తన పేరు యొక్క ప్రభావము చాలా ఎక్కువగా పడుతుంది. అందుకని పేరు పెట్టడానికి తొందర సరికాదు పవనదేవా. నాకు ఎలా అనిపిస్తోంది అంటే దేవి సరస్వతి చెప్పిన మాట నిజమని వాయుదేవా. మీరు మీ పుత్రుడి నామకరణంలో తొందరపడటం మంచిది కాదు. కాస్త ఓపిక పట్టండి. ఓపికే కదా పట్టలేకపోతున్నాను. మనవాడికి ఎన్ని పేర్లైతే లభించాయో అవన్నీ వినసొంపుగా మధురంగా ఉన్నాయి. నేనిరకాటంలో ఉన్నాను. అసలు నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అసలు ఏ పేరుకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని. కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయుడికి ఇచ్చిన పేర్లన్నీ తన మహిమను తెలుపుతూ ఉంటాయి కదా. ఇక ఇచ్చిన పేర్లన్నీ హృదయంలోంచి వచ్చిన ప్రేమ భావనకి ప్రతీకలు.